హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. చాలా రోజులైంది అసలు మన వీడియోస్ అసలు ఏం వస్తలేవు, ఎందుకు ఏందనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. వీడియోలు ఎందుకు వస్తలేవు ఏందనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను నేను. ఆ షార్ట్ వీడియో ఇలా ఉంది చూసిరు కదా, దేని గురించి చేశాను. అసలు మన వెహికల్ RR310కి ఎలుకలు అయితే వైరింగ్ కట్ చేసినాయి. ఇంకా వైరింగ్ మనం ఆర్డర్ ఇచ్చి కూడా చాలా రోజులైంది, ఇప్పటికీ 15 days ఏమో అవుతుంది. ఇప్పటి వరకు అయితే వైరింగ్ అసలు రాలేదు, టైం పడుతుందేమో చాలా. 15 days అవుతుంది ఇంకా రాలేదు. షోరూమ్ కూడా ఫోన్ చేశాను ఈరోజు అయితే, ఇప్పుడే మార్నింగ్ జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశాను. చేస్తే ఇంకా 2 days పట్టొచ్చు సార్, ఇంకా రాలేదు, అప్డేట్ ఏంది అన్నారు. ఇంకా షోరూంలో మన బైక్ అయితే షోరూంలో దుమ్ము పట్టిపోయింది. అసలు ఇంత పెద్ద షాక్ ఇస్తుంది మన RR310 అని అసలు అనుకోలేదు. మన ఎక్స్పల్స్ అయితే ఇచ్చింది, కాకపోతే త్వరగా అయిపోయింది. కానీ ఇది RR310 మాత్రం చాలా చాలా అంటే పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. అది ఎక్కడో కాదు, ఇక్కడ గుచ్చుకుంది నాకు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే నేను చాలా దగ్గర ట్రై చేశాను, హైదరాబాద్లో అక్కడ అడిగి చూసిన, షోరూంలో పెద్ద షోరూంలో కూడా అడిగి చూసిన, ఎక్కడ అవైలబుల్లో లేదు ఆ వైరింగ్ కిట్. వైరింగ్ కిట్ ఎంత అనుకుంటారు గాయస్, మీరు అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను ఎంత అనేది దాని ప్రైస్. మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా, పెద్ద షాక్ ఇవ్వబోతుంది. అది ఎంత పెద్ద షాక్ మనకు అర్థం కాదు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. షోరూమ్ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఆ వైరింగ్ కిట్ వచ్చేసి మనకి 15,100 రూపీస్. పెద్ద షాక్. వేరే వెహికల్కి అయితే 3,000 లేదా 5,000లో అయిపోతుంది, మనదైతే 15,000. అసలు ఇంత పెద్ద షాక్ తగులుతుంది అనుకోలేదు. అదే 15,000 తోటి ఒక రైడ్ అయిపోయేది నాది, షార్ట్ రైడ్. గైస్ ఒకటి చూడండి, అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇలా ఒక పిట్ట చెట్టుకి హోల్ చేస్తుంది తన ఇంటి కోసం, ఇప్పుడు చలికాలం కదా, హోల్ చేస్తుందని కొన్ని మంత్స్ నుంచి అది స్టార్ట్ చేసింది చేయడం. తన ఇండ్లని రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. పెద్ద షాక్. అసలు నేను రోజు గమనిస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆఫీస్కి. మీకు ఇట్లా క్లియర్గా వస్తుందో లేదో తెలియదు. ఇంకో ఇక్కడ ఉంది కదా, చూపిస్తా. రైట్ కనిపించింది కదా, చూడండి ఎంత పెద్ద హోల్ చేసింది. లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో చేశాను దీని మీద, చూడండి, వెళ్ళేది మన ఛానల్లో ఉంటుంది. అప్పుడే స్టార్ట్ చేసింది, ఇప్పుడైతే ఎండ్కి వచ్చింది. ఇంకా మన వెహికల్ గురించి మాట్లాడుకుంటే RR310 అసలు లేక చూడండి. ఇంకో TVS XL స్పోర్ట్స్ మన ఆఫీస్ బండి నడుపుతున్నాను ఇప్పుడైతే ప్రజెంట్. అసలు ఇట్లా అవుతుంది అని నేను కళ్ళు కూడా అనుకోలేదు. అయినా కూడా వైరింగ్ కిట్ పోయిందంటే 5,000లో అయిపోతుందిలే, ఈజీ కదా అనుకున్నా. కానీ మరీ ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అస్సలు అనుకోలే గైస్ నేనైతే. మీరైతే నాకు ఇప్పుడు షర్ట్ మీద ఒకటి గమనిస్తారు, ఈ మైక్ రీసెంట్గానే కొన్నాను. అది ఎంత ఏందనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన వెహికల్ గురించి చెప్తాం చాలా విషయాలు. ఇప్పుడైతే మన RR310 మల్లెపల్లి షోరూంలో ఉంది. అది మొత్తం పార్ట్స్ తిప్పేసి, సెన్సార్ ఫస్ట్ నేను ఆ సెన్సార్ పోయిందేమో అనుకున్నా. సెన్సార్ పోయింది, సరే సెన్సార్ పోయినా నో ప్రాబ్లం, మనకి వారంటీలో వస్తుంది అనుకున్నాను. కానీ వారంటీలో రానికి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే వైరింగ్ కిట్ పోవడం వల్ల వారంటీ ఉండదు వైరింగ్ కిట్కి అంట. నేను చాలా ట్రై చేశాను, తీసుకొని మనం 6 months అవుతుంది కదా, షోరూమ్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు అనుకున్నా. కానీ షోరూమ్ వాళ్ళు వైరింగ్ కిట్ రాదు సార్, వేరేది ఏం పోయినా ఇంజన్ వారంటీ అది ఉంటుంది. ఇంకా సెన్సార్ కూడా రావచ్చు, ఎందుకంటే మన ఎక్స్పల్స్కి ఒకసారి వచ్చింది కదా, మనం నల్గొండ నుంచి రాగానే దేవరకొండకి సెన్సార్ పోయింది. వాళ్ళు నల్గొండ నుంచి వచ్చి టైం తీసుకొని మార్నింగ్ సెన్సార్ వేసి వెళ్ళిపోయారు. మనకు ఐడియా ఉంది, సెన్సార్ ఉంటే పోతే ఒకవేళ వారంటీలో వచ్చేదేమో. కానీ వైరింగ్ కిట్ కదా, ఎలుకలు కొరికిన దానికి వాళ్ళు ఏం చేయలేరు. అలా మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మన వెహికల్ రానికి ఒక 5 days పట్టొచ్చు. షోరూమ్ వాళ్ళు ఏమన్నారంటే మల్లెపల్లిలోనే షోరూంలలో ఉంచండి వెహికల్, మనం ఒక క్యాండిడేట్ని అంటే ఒక మెకానిక్ని పంపించి అక్కడనే ఫిట్ చేపిస్తాను, మీరైతే వైరింగ్ కిట్ ఆర్డర్ చేసుకోండి అంటే నేను వైరింగ్ కిట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా మనకి ఒక 5 days పట్టవచ్చు అనుకుంటా మన RR310 బయటికి రానిక. అసలు నాకు ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అనుకోలేదు, ఎందుకంటే ఆ 15,000లో మనం ఒక షార్ట్ రైడ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం వైజాగ్ పోయినప్పుడు అరౌండ్గా నాకు 20,000 రావచ్చు, అంతే 20,000 వచ్చింది అనుకుంటా ఖర్చు. అది ఇప్పుడు 15,000 అంటే ఇంకా 5,000 వేసుకుంటాం, మస్తు కేరళ అయినా పోయి రావచ్చు అనుకున్నా. కేరళ ఇక్కడ నుంచి మనకి 1,200 ఏమో ఉంటుంది, 12 అంటే 2,400
మ్యాక్సిమం కావచ్చు కిలోమీటర్స్. అయిపోతుంది అనుకున్నా, ఏదో ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా ఫిబ్రవరి లేదా మార్చ్లో మన రంజాన్ ఉంది. రంజాన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మళ్ళీ లదాఖ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఆ లదాఖ్ వెళ్ళేటప్పుడు అయితే నేను వేరే వెహికల్ తీసుకుంటాను. RR 310 మీద అయితే అసలు వెళ్ళడానికి అస్సలు కాదు, ఎందుకంటే ఆరిఫ్ గార్డ్ వెనక కూర్చుంటాడు కాబట్టి. వేరే వెహికల్ అయితే తీసుకుంటాను. ఎక్స్పల్స్లో 210 వచ్చింది. ఆ 210 లేదా హిమాలయన్ 450 లేదా KTM 390, ఈ 3 వెహికల్స్లో ఏదో ఒకటి తీసుకుంటాను. అది ఏది తీసుకుంటానో నాకు కూడా తెలియదు, ఎందుకంటే కొన్ని రివ్యూస్ చూస్తున్నాను. లాస్ట్ టైమే నేను తొందరపడి RR 310 తీసుకున్నానేమో అనిపించింది. అలాంటి తప్పు మళ్ళీ చేయను. ఈ మైక్ నుంచి మీకు సౌండ్ అయితే ఎలా వస్తుంది, వాయిస్ క్లారిటీగా ఉందా లేదా అయితే కామెంట్ చేయండి. నేనైతే బెస్ట్ వాయిస్ కోసం అయితే ఇది పర్చేస్ చేశాను. ఇది మనకి వచ్చేసి 12,000 అనుకుంటా, 12,000 11,500 ఆ రౌండ్లో వచ్చేసింది. వెళ్ళండి. ఇది 2 మైక్స్ వస్తాయి దీనికి. బాక్స్ చూపిద్దామంటే బాక్స్ తెలియదు, ఇంట్లో ఉంది. ఈ ఫస్ట్ వీడియో నాది ఈ మైక్ నుంచి. నేను RR 310 వాడవక ముందే నేను తీసుకున్నాను. ఒక రైడ్కి వెళ్తే అక్కడ వాడదామని, అంతలోనే RR 310 హ్యాండ్ ఇవ్వడం వల్ల దీన్ని బయటికి తీయలేదు. ఈరోజు ఎందుకు తీస్తున్నానంటే మన వీడియోస్ లేక చాలా రోజులు అవుతుంది, మళ్ళీ మన ఛానల్ వెనకబడిపోతుంది. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను దీనికోసం. మీరైతే ఇప్పుడు సపోర్ట్ చేయండి, నాకు చాలా అవసరం మీ సపోర్ట్. నాకు చూసిరు కదా, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఒక్కొక్క రూపాయి పక్కన వేసుకొని మరీ రైడ్ కోసం రెడీ చేస్తుంటే ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి 15,000 పోయినట్టే కదా. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం, ఎందుకంటే నెక్స్ట్ రైడ్లకి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ లేనిది నేను అస్సలు ఏం చేయలేను. మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడికైనా, ఏ రైడ్కైనా, ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ మనమైతే. నాకైతే సపోర్ట్ చాలా అవసరం ఉంది మీది. చూడండి ఇక్కడ హోల్ చూడండి, ఎంత పెద్ద హోల్ చేసింది ఆ పిట్ట. ఇంకో ఇక్కడ ఉంది చూడండి హోల్. చాలా రోజుల నుంచి ట్రై చేసి ఇంత హోల్ చేసింది. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తుంది. 8 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ వరకు ఎండ్ చేస్తుంది. నేను ఎప్పుడు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటా ఆ పిట్టనైతే, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా. ఇంకొకటి ఏంటంటే గైస్, మన నెక్స్ట్ రైడ్కి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడికి ఏందనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను, లేదా మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. అజీజ్ దేవరకొండ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను ప్రతిదీ స్టోరీ మెన్షన్ చేస్తుంటాను, స్టోరీ పెడుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది. మన RR 310 రాగానే ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తాను. అది ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే బడ్జెట్ గురించే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, మనకి ఎవరైనా రావాలనుకున్నా కూడా రావచ్చు. ఆల్ ఇండియా ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ రైడ్స్ పోవడం రావడం అసలు నాకే నచ్చట్లేదు. మీరు చూస్తున్నారు డైలీ వీడియోస్ రావట్లేదని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాంటి రిస్క్ లేకుండా ఆల్ ఇండియా రైడ్ ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఇండియా తిరుగుదాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. నేనైతే అనుకున్నాను, బట్ అది అవుతుందా కాదా అనేది మనకైతే అంతా తెలియదు, ఎందుకంటే బడ్జెట్ కదా. బడ్జెట్ కోసం ఆలోచించాల్సి వస్తుంది. బడ్జెట్ సెట్ అయితే ఆల్ ఇండియా రైడ్ కొట్టి పడేద్దాం అంతే. మన రైడ్ ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు తెలిసే కదా. మనం ఎక్కడంటే అక్కడ స్టాప్, చలో క్యాంపింగ్, లేదా ఎక్కడక్కడ మనం రూమ్ తీసుకోవాలి, అఫీషియల్గా ఉండాలి, అట్లా కాదు. మొత్తం అడ్వెంచర్ ఉంటుంది మన రైడ్. ప్లాన్ అయితే చేస్తున్నాను, మరి ఏమవుతుందో తెలియదు. ఆరిఫ్ ఖాన్ కూడా చెప్పాను, ఏమని ఆల్ ఇండియా కొడదాం రా, ఈ చిన్న రైడ్లు వేస్ట్ రా. లదాఖ్ కూడా వెళ్తాం. లదాఖ్ నుంచి అక్కడక్కడ మొత్తం మన ఇండియా సర్కిల్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఏమవుతుందో ఒకసారి ఆలోచించి మరి అడిగేయాలి, ఎందుకంటే చాలా బడ్జెట్ అవుతుంది. దాని గురించి చూడాలి. నేనైతే అనుకున్నాను ఆల్ ఇండియా రైడ్ కొడితే సూపర్ ఉంటుంది కదా, ఈ చిన్న రైడ్లు ఏంది అనుకున్నా. ఏమో తెలియదు ఏమవుతుందో, మనకి ఎంత అమౌంట్ అవుతుంది ఏందనేది దాని గురించి చూసుకోవాలి. నేనైతే రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్న తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను, అసలు వెళ్తున్నాను లేదా. లదాఖ్ అయితే మార్చ్లో ఏప్రిల్లో అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం రంజాన్ తర్వాత. లదాఖ్ అయితే అవుతుంది. అంతకంటే ముందే ఇప్పుడు మన RR 310 రాగానే ఒక షార్ట్ రైడ్ అయితే ఎక్కడికైనా వెళ్దాం, ఎందుకంటే అసలు ఎలా ఉంది ఏంది దాని పర్ఫార్మెన్స్ చూడాలి. మళ్ళీ వైరింగ్ కిట్ వేసిన తర్వాత ప్రాబ్లం ఏమైనా ఇస్తుందా లేదా అనేది.